ఫేమస్ అవ్వాలని, పేరు ప్రఖ్యాతులు రావాలని, తన పేరు 4 రోజుల పాటు మీడియా అంతా మారుమోగిపోవాలని అనుకున్నాడో ఏమో. ఒక పాస్టర్ చేసినటువంటి పని చాలా విచిత్రంగా ఉందండి. ఆ పాస్టర్ పేరు అభినయ దర్శన్. కానీ ఇప్పుడు ఆయన పేరు మాగుమోగుతున్నటువంటి కారణం పాదయాత్ర కాదు, పార్టీ కాదు, సేవా కార్యక్రమాలు కాదు. తన మీద తానే దాడి చేయించుకొని దాన్ని మతోన్మాద దాడిగా ప్రచారం చేశాడనేటటువంటి ఆరోపణలు. అవునండి, నిన్న ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఇదే వార్త. పాస్టర్ మీద దాడి, మత శక్తుల దాడి, గిరిజన ప్రాంతాల్లో పాదయాత్ర అడ్డుకోవాలని కుట్ర అంటూ విపరీతంగా వైరల్ చేశారు. ఇప్పుడు అసలు కథ ఏంటో చూద్దామా? ఈ అభినయ దర్శన్ కడపకు చెందినటువంటి వ్యక్తి. ఈ సంవత్సరం జనవరి నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నాడు. గ్రామాలు తిరుగుతున్నాడు, యువతతో మీటింగ్స్ పెడుతున్నాడు. మత ప్రచారం చేస్తున్నాడో లేక రాజకీయ బేస్ తయారు చేసుకుంటున్నాడో ఎవరికీ పూర్తిగా క్లారిటీ అయితే లేదు. ఇంతలో 2 నెలల క్రితం భరోసా పార్టీ అనే ఒక పార్టీ కూడా ప్రకటించారు. కానీ పార్టీ పెట్టినా కూడా హైలైట్ కాలేదు. పాదయాత్ర చేసినా కూడా మీడియా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో తన పోస్టులు పెట్టుకోవడం తప్ప పెద్దగా ఎవరూ కూడా గుర్తించలేదు. అప్పుడు ఏమనుకున్నాడో ఏమో, ఒక సంచలనమైనటువంటి వార్త క్రియేట్ చేస్తేనే మీడియా చూస్తుంది అనుకున్నాడో, మరి ఇంకేదైనా స్కెచ్ చేశాడో తెలియదు. కానీ నా పేరు వైరల్ అవ్వాలి అనుకున్నాడా, లేక ప్రభుత్వంపై బురద చల్లాలి అనుకున్నాడా? కానీ ఇప్పుడు పోలీసులు చెబుతున్నటువంటి విషయం మాత్రం షాకింగ్ అండి. అతను ఏ ఇంటెన్షన్ అయినా కావచ్చు, కానీ పోలీసులు చెప్తుంది మాత్రం షాకింగ్. నిన్న ఉదయం జరిగినటువంటి దాడి ఆ వీడియోలు ఏదైతే ఉన్నాయో ఆ వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మొదట నిజంగానే మతపరమైనటువంటి దాడా లేక ఇంకేదైనా కోణమా అనేటటువంటి యాంగిల్లో కేసు దర్యాప్తు ప్రారంభించారు. 1 గంట, గంటన్నరలోనే అసలు కథ బయటపడింది అంటున్నారు. దాడి చేసినటువంటి యువకులను గుర్తించారు, వాళ్ళ మొబైల్స్ చెక్ చేశారు. అందులో ఏముంది తెలుసా? అభినయ దర్శన్ పంపినటువంటి వాట్సాప్ ఆడియోలు. ఏ టైంలో దాడి చేయాలి, ఎలా చేయాలి, ఎవరు వీడియో తీయాలి, ఎక్కడ పోస్ట్ చేయాలి, ఆ తీసినటువంటి వీడియోలను ఏ సోషల్ మీడియాస్లో పోస్ట్ చేయాలి, ఎవరెవరికి పంపించాలి, అన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయట. అంటే మొత్తం స్క్రిప్ట్ ముందే రెడీ అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా ప్రజలు ఈ కథను నమ్మి ఉంటే ఏమయ్యేది? మతపరమైనటువంటి దాడి జరిగింది అని ఒక వర్గం నమ్మేది, మరో వర్గం రియాక్ట్ అయ్యేది. ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, మతాల మధ్య గొడవలుగా మారిపోయేది. సోషల్ మీడియాలో హేట్ క్యాంపెయిన్లు రెడీ అయ్యాయి. రాష్ట్రంలో ఎంత పెద్ద అలజడి సృష్టించేదో తెలుసా? ఊహించండి. ఈ సంఘటన ఒక్కటి ఇన్ని రకాల కారణాలను సృష్టిస్తుంది అనమాట. అందుకే ఇటువంటి ఫేక్ డ్రామాలు చాలా ప్రమాదకరం. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పాలి. పోలీసులు పూర్తి దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టకముందే కొంత రాజకీయ ప్రచారం మొదలైంది. కొంతమంది వెంటనే ఇది ఆ పార్టీ కుట్ర, అది ఈ పార్టీ పని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేశారు. అది కూడా తప్పే. ఎందుకంటే మతానికి సంబంధించినటువంటి విషయాల్లో, సున్నితమైనటువంటి ఘటనలో, ఇలాంటి సంఘటనల్లో బాధ్యతగా మాట్లాడాలి. ఆధారాలు రాకముందే రాజకీయ రంగు పొలవడం అనేది సమాజానికి చాలా ప్రమాదం అని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్గా మనం మాట్లాడుకోవాలండి. పాదయాత్ర చేయడం తప్పేమీ కాదు, మత ప్రచారం చేయడం కూడా తప్పు కాదు, పార్టీ పెట్టడం అసలే తప్పు కాదు. కానీ సానుభూతి కోసం, పబ్లిసిటీ కోసం, మీడియా అటెన్షన్ కోసం సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి డ్రామాలు వాడితే అది చాలా ప్రమాదకరం. సోషల్ మీడియా యుగంలో ఒక ఫేక్ న్యూస్, ఒక స్టేజ్ చేసినటువంటి వీడియో కొన్ని గంటల్లోనే రాష్ట్రాన్ని కుదిపేయగలదనేటటువంటి విషయం అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే ప్రజలు కూడా వైరల్ వీడియో చూసిన వెంటనే నమ్మేయకుండా అధికారిక సమాచారం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇలాంటి డ్రామాలపై మనం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకూడదు. దానిపైన పూర్తి
సమాచారం అందేంత వరకు కూడా. సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం బయటికి రావడంతో దాన్ని ఏదో మనం క్యాష్ చేసుకుందాం, దాన్ని ఏదో మన వ్యూస్ కి ఉపయోగపడతాయి అన్నట్లుగా రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి రకరకాలుగా దాని మీద మాట్లాడి ఏదో న్యూస్ క్రియేట్ చేద్దామని చూడకండి, తప్పది. ఎందుకంటే దీనివల్ల సమాజానికి ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి డ్రామాలపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. జై హింద్.